ఆంధ్ర సమాచార టీవీ న్యూస్కి స్వాగతం. చంద్రగిరి నియోజకవర్గం తిరుమల నగర్ పంచాయతీ పరిధిలో 195/2 మరియు 195/4 సర్వే నెంబర్లలోని సర్వే అకాడమీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని తాము ఫిర్యాదు చేసినా నిలువరించడంలో అధికారులు విఫలమయ్యారని సిపిఎం నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పేదలకు ఇళ్ల స్థలాలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల ఆక్రమణ కార్యక్రమానికి నేతలు పిలుపునిచ్చారు. ఉదయం బొమ్మల క్వార్టర్స్ వద్ద ఇళ్ల స్థలాల ఆక్రమణకై ఉదయం 9 గంటల నుంచి సిపిఎం నేత కందారపు మురళి ఆధ్వర్యంలో పేదలు సిపిఎం జెండాలు చేతపట్టి పేదలకు న్యాయం చేయాలి, ఎమ్మెల్యే హామీ మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శనగా పెద్ద సంఖ్యలో గుమిగూడారు. తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రోన్ కెమెరాలు, హ్యూమన్ బాడీ కెమెరాలు వినియోగిస్తూ పోలీసు వ్యాన్లతో పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు పేదలను భూముల్లో ప్రవేశించనీయకుండా అడ్డుకున్నారు. ఈ సమయంలో జోరున వర్షం కురుస్తున్న లెక్క చేయక నేతలు జనం వర్షంలో సైతం కదలకుండా కూర్చొని తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఆక్రమణను కూల్చివేయాలని పెద్దపెట్టున నినాదాలు చేస్తూ రోడ్డుపైనే కూర్చొని బైఠాయింపును కొనసాగించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీని అమలు చేయడంలో జాప్యం చేస్తుండడం సమర్థనీయం కాదని, గత వైసీపీ ప్రభుత్వంలో 2700 పట్టాలు పేదలకు ఇచ్చారని, స్థలం నేటికి చూపలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రామ్మోహన్ మాట్లాడుతూ బీటీఆర్ కాలనీలో ఉన్న అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, సర్వే అకాడమీ భూములను ఏర్పాటుకు తరలించి తిరుమల నగర్ ప్రాంతంలోనే పేదలకు స్థలాలు అందిస్తామనే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అర్హులైన ప్రజలందరినీ 10వ తేదీన తన కార్యాలయానికి వచ్చి అర్జీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీఓ పేదలకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో సిపిఎం నేతలు తమ పోరాటాన్ని విరమిస్తున్నామని ప్రకటించారు. తన మాటను గౌరవించి పోరాటాన్ని విరమించిన సిపిఎం నేతలకు, ప్రజలకు ఆర్డీఓ రామ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి సుబ్రహ్మణ్యం, నగర కార్యదర్శి కె వేణుగోపాల్, సిపిఎం జిల్లా నేతలు ఎస్ జయచంద్ర, మాధవ్, సాయిలక్ష్మి, రవి, బుజ్జులతో పాటు బీటీఆర్ కాలనీ సిపిఎం నేతలు మునిరత్నం, మోదీ, చల్లా, చిన్న వెంకటయ్య, శ్రీనివాసులు, బాదుల్లా తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు అని చెప్పి ఈరోజు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు అనే విషయం పైన మురళి గారు మీకు పిలిపించిన నేపథ్యంలో మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏవైతే మీరు అక్రమ నిర్మాణాలు అంటున్నారో ఆ అక్రమ నిర్మాణాల గురించి కూడా కలెక్టర్ గారికి వీళ్ళు తెలియజేయడం జరిగింది. తెలియజేసిన తర్వాత కలెక్టర్ గారు నాకు కాల్ చేయడం జరిగింది. నేను కూడా తహసీల్దార్కి చెప్తే ఇమ్మీడియట్గా స్టాప్ చేయిస్తామని చెప్పారు. అయితే ఆ సందర్భంలో స్టాప్ చేసే సందర్భంలో వీళ్ళు అక్కడికి పోయి ఆపితే మా గతంలో తహసీల్దార్ వెంకటరమణ ఉన్నప్పుడు మాకు పట్టాలు ఇచ్చారు సార్, మా దగ్గర పాత పట్టాలు ఉన్నాయి, మేమేం ఆక్రమించట్లేదు, కాబట్టి మాకు పట్టాలు ఇచ్చిన దాంట్లో మేము కట్టుకుంటున్నామని చెప్పడం జరిగింది అన్నారు. అయితే దానిపైన ఒకసారి వాళ్ళని పట్టాలు తీసుకొని కలవమని చెప్పాము. అదేవిధంగా మన దగ్గర హౌస్ సైట్ రిజిస్టర్లో కూడా ఒకసారి వెరిఫై చేయండి, ఇచ్చినవి జినైనా లేకపోతే వీళ్ళు ఊరికే ఫేక్గా చెప్పి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు కేవలము గడువు ఎక్కువ లేకుండా 2-3 రోజుల్లోనే దాన్ని పూర్తి చేయడం జరిగింది. అయితే ఇమ్మీడియట్గా నాకు రెండోసారి కంప్లైంట్ వచ్చినప్పుడు మళ్ళీ నేను తహసీల్దార్ని అడగడం జరిగింది. ఇమ్మీడియట్గా స్టాప్ చేయండి, పార్టీ ఏది అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, వాళ్ళు పేదలా కాదా, ఒకవేళ పేదల ఈ గతంలో ఎప్పుడూ లబ్ధి పొందలేదు వాళ్ళందరూ కూడా అర్హులు, ఇంటి పట్టాల కంటే ఇస్తాం తప్పనిసరిగా, కానీ ఒక అధికారి ఆపమని చెప్పిన తర్వాత దాన్ని కొనసాగించడం అనేది కరెక్ట్ కాదు. అలా ధిక్కరించి చేస్తే మాత్రం మనం కూడా అలాంటి స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీటన్ని స్టాప్ చేయమంటే ఇమ్మీడియట్గా స్టాప్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో మురళి గారు వేసినటువంటి పాంప్లెట్ నేను చూడడం జరిగింది. ఇమ్మీడియట్గా మురళి గారికి కాల్ చేశాను, ఏంటంటే ఇది మీరు ఈ విధంగా ఇచ్చారు అంటే, సార్ మీరేమో డబ్బున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే గమ్ముంటారు, పేదలు మేము వచ్చి ఆక్రమిస్తాము, మేము ఇళ్ల స్థలాలు తీసుకుంటామంటే మాత్రం మీరు మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తారు, ఇది ఎంతవరకు న్యాయం సార్ అని అడగడం జరిగింది. కరెక్టే, మీరు అడిగిన ప్రశ్న కరెక్టే, కానీ జరిగిన సంఘటన ఇది అని చెప్పాను. తర్వాత మీకు ఏదైతే ఒక అపోహ ఉందో ఈ సర్వే అకాడమీకి ఇచ్చినటువంటి 41 ఎకరాలు ఆక్రమణకు గురవుతుంది, లేకపోతే ఇది ఎవరికో ఇచ్చేస్తారని అనుకుంటున్నారు, ఎటువంటి పరిస్థితులు అది కాదు. మీకు తెలియకుండా మీ వెనక ఏం జరుగుతుందనేది మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది.
స్థానిక ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్ గా ఇక్కడికి వచ్చిన వెంటనే ఆయన చెప్పింది ఏంటంటే, నాకు కూర్చంద్రపేట అన్సెటిల్డ్ విలేజ్ ఒకటి ఉంది సార్, చాలా మంది రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని సెటిల్ చేయాలి. అదేవిధంగా మనకు సర్వే అకాడమీని ఏర్పేడు వైపు తరలించాలి సార్, అక్కడ చాలా ఖాళీ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే మనము సర్వే నంబర్ 195 సర్వే అకాడమీకి పెట్టామో అందులో మనకు ఈ ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీ కట్టేసి పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఎలక్షన్లో హామీ ఇచ్చాను సార్. అది మనం చేయాలి. దానికోసమని గవర్నమెంట్కి ప్రపోజల్ పంపాలని కలెక్టర్ ద్వారా కూడా గవర్నమెంట్ అలవాటు లేనటువంటి అధికారి నాకు తెలుసు ఆ విషయం. అందుకనే సార్ మాట్లాడిన తర్వాత చెప్దామని చెప్పి నేను ముందుగా విషయాలు చెప్పలేదు. గతంలో కూడా ఆయన పనిచేసినటువంటి అనేక చోట్ల పీపుల్ ఓరియంటేషన్ తో, అంటే ప్రజానుకూలమైనటువంటి పద్ధతిలో వ్యవహరించే అతి కొద్ది మంది అధికారుల్లో మన ఆర్డీఓ గారు కూడా ఒక్కరు. ఆయన నేరుగా వచ్చి హామీ ఇవ్వడం పట్ల మనం ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను నేరుగా ఏదో ఒక రకంగా ఆడికి పోవాలనేది మాకేం కోరికేం కాదు. ఇది విరమించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. రెండవది, సార్ చెప్పినట్టుగా వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళు అనుకోండి, వాళ్ళకు కూడా అన్యాయం చేయమని మనమేం చెప్పడం లేదు. కాకపోతే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఈ పద్ధతి వద్దు. ఇస్తే అందరికి ఇవ్వండి. ఏదో ఇవ్వకపోతే అసలు ఆ వెంకటరమణ గారు ఉన్నప్పుడు ఆయన అది ఎట్లా ఇచ్చాడో మాకు అర్థం కావడం. అంత హఠాత్తుగా ఒక 5 మందికో 10 మందికో ఆయన అసలు విచారణ జరపండి. అది నిజమా కాదా అని చెప్పి విచారణ జరపండి. నిజమది జెన్యూన్ అంటే ఇంత హఠాత్తుగా రాత్రికి రాత్రి కట్టాల్సిన అవసరం ఉంది. అధికారులు ఆపుంటే ఎందుకని ఆపుతారు, మా దగ్గర పట్టా ఉంది, మీరు ఆపేది ఎందుకు అని చెప్పి అధికారులతో ఘర్షణ పడాల్సిన వాళ్ళు అట్లా చేయకుండా రాత్రికి రాత్రి కట్టేశారంటే దాని అర్థమైంది. ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మా పార్టీ నాయకులకు ఫోన్ చేసి, అలా మీరు అడ్డుపడబాకండి, మేమేదో చేసుకుంటున్నాము, దయచేసి మీరు కోఆపరేట్ చేయండి అని అడగాలి. ఏ రోజు వాళ్ళు మాకు పట్టా ఉందని చెప్పి చెప్పలా. కాబట్టి నేను ఆర్డీఓ గారికి చేసేది, అది అక్రమమైందైతే మాత్రం కఠిన చర్యలు తీసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఈ ధోరణి ఇట్లా పెరిగితే ఇదొక పెద్ద ఎత్తున విస్తరించిపోతుంది. ఇది ఏ రకంగానూ ఆగదు. ఇది ఒక చోట మొదలైతే చివరికంట ఇట్లాంటివి సాగుతూనే ఉంటాయి. కాబట్టి దయచేసి అట్లాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు కూడా అర్హులు అనుకోండి, ఇవ్వండి, అందరితో పాటు ఇవ్వండి, మాకేం అభ్యంతరం ఉంది. మాకేమైనా కోపం, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళు ఎవరు కట్టుకున్నారో మాకు తెలియదు. మాకు ఎలాంటి వ్యతిరేకతలు లేవు. చాలా మంది సార్తో కూడా చెప్పారు, వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చగొడితే అని చెప్పి. వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చగొడితే వచ్చేవాళ్ళు కాదు. ఎర్రజెండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, పోలీసులకి, ప్రజలకి అందరికి కూడా తెలుసు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము నమ్మాం. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ మా దృష్టికి వచ్చిన తర్వాత ఇది తప్పు అని చెప్పి మేము భావించి సార్ దృష్టికి తీసుకోబోయాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకోబోయాం. పేదవాడు వస్తే డ్రోన్ కెమెరాలు వచ్చేస్తాయి, వీడియో కెమెరాలు వచ్చేస్తాయి, పోలీసులు వచ్చేస్తారు, రకరకాలు వచ్చేస్తారు. ఇన్ని రోజులు కట్టుకుంటా ఉంటే ఏ ఒక్కరూ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇది సరైనటువంటిది కాదు. ఏదో అధికారంలో ఉండే వాళ్ళకే కాదు, ఏ రకమైనటువంటి బలం లేనటువంటి వాళ్ళు, సార్ చెప్పాడు ఇంత మునుపు, బలం లేనటువంటి వాళ్ళు అంటే కాళ్ళకి చెప్పులు లేని వాళ్ళు, తలకు నూనె లేనటువంటి వాళ్ళు, పని చేస్తే తప్ప బతకలేనటువంటి వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తూ, సారు విజ్ఞప్తి మేరకు మనం ఈ కార్యక్రమాన్ని విరమించుకొని ఇక్కడి నుంచి అందరూ వెళ్దాము. మన ఆఫీస్కి వెళ్లి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాము. ఇది మీరంతా కూడా మనం స్పష్టంగా ప్రతి వీధికి ఎంతమంది అర్హులు ఉన్నారో అవన్నీ కూడా లిస్టు తయారు చేసి, ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు 7వ తారీఖు వస్తున్నారు కాబట్టి సార్ని రేపు ఎల్లుండి మనం ఇబ్బంది పెట్టలేం. 8వ తారీఖు 9వ తారీఖు మనం వెళ్లి సార్కి ఆ రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, సహకరించినటువంటి అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి, ఉద్యోగులకి అందరికీ పేరు పేరున సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు, నమస్కారం. మా శంకరాపురం విలేజ్. ఇక్కడ
కరెక్ట్గా చైతన్య కెమికల్ ఫ్యాక్టరీ వచ్చి కడప నుంచి ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నారు. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏమరా అంటే డిగ్రేడ్ మెటీరియల్, అంటే ఏపీఎండిసి ద్వారా డిగ్రేడ్ మెటీరియల్ తీసుకొని దాన్ని ప్యూరిఫై చేసి దాని విపరీతం కెమికల్ వాడి దాన్ని ఏ గ్రేడ్ మెటీరియల్ యాడ్ చేసి సేల్ చేసుకోవడానికి, అంటే 5 రూపాయలు వస్తుంది కొని వీరు 17 రూపాయలు అమ్ముకోవడానికి ప్రయత్నించడానికి కెమికల్ వాడేసి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలని పాలన చేస్తున్నారు. దీనివల్ల అయితే మా ఊరు సమస్య చాలా ఇబ్బంది పడుతున్నాము. దీనివల్ల ఇప్పటికీ ఆల్రెడీ మేము పొల్యూషన్ చాలా బాధపడిపోతున్నాము. దయచేసి ఇటువంటి ఫ్యాక్టరీలు పర్మిషన్ ఇవ్వద్దని కోరుతున్నాము. అదేవిధంగా లాస్ట్ టైం 26వ తేదీ ప్రజాప్రాయ సేకరణ కూడా జరిగింది. కూడా మేము డిప్యూటీ కలెక్టర్ అందరూ వచ్చి మేము వద్దనే చెప్పాము. కానీ దాన్ని తెలియకుండా అక్కడ ఐపీఎండిసి వారే అప్రూవల్ ఇచ్చారంట. అది మాకు కూడా వాళ్ళే చెప్పి మేము అప్రూవల్ తెచ్చుకున్నాము, మేము చేస్తామంటున్నారు. దయచేసి దీన్ని క్యాన్సిల్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా మా ప్రజల ఆరోగ్యం పరిస్థితి కూడా మీరు అనుకూలించుకొని, కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకొని మమ్మల్ని సేఫ్గా చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. పేరు శ్రీవాణి, మాది శంకరాపురం గ్రామం. ఈ ఊర్లో ఈ చైతన్య కెమికల్ ఫ్యాక్టరీ వల్ల ఎంతవరకు నష్టపోతామంటే గాలి కానీ, నీరు కానీ, మట్టి కానీ పొల్యూట్ అయిపోతుంది. దానివల్ల పిల్లల భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మాదన్నా సగం ఏజ్ వచ్చింది. మా పిల్లల భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాం. దయచేసి ఇక్కడ ఫ్యాక్టరీ కడితే మాత్రం మనుషులు ఎవరు బతకరు, పొలాలన్నీ నాశనం అయిపోతాయి, పశువులన్నీ నాశనం అయిపోతాయి. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఈ మిల్లు కట్టకుండా అందరూ కృషి చేసేదానికి మాకు ఫలితం అనేది కావాలి. ఈ ఫ్యాక్టరీ అనేది మాకు వద్దు. దీనివల్ల చాలా వరకు ఇప్పుడే నష్టపోయాము, ఇంకా మీదట కూడా నష్టపోయి ప్రాణాలు పోవాలని మేము కోరుకోవట్లేదు.